హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని యొక్క వాక్య భాగమును మనం చదువుకుందాం. కొద్దిసేపు వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. కీర్తన గ్రంథము 103వ అధ్యాయము 13వ వచనం. కీర్తన గ్రంథము 103వ అధ్యాయము 13వ వచనం. తండ్రి తన కుమారుల ఎడల జాలి పడునట్లు యెహోవా తనయందు భయభక్తులు గలవారి ఎడల జాలి పడును. చాలు. తండ్రి తన కుమారుల ఎడల జాలి పడినట్లు యెహోవా తనయందు భయభక్తులు గలవారి ఎడల జాలి పడును. ఇక్కడ తండ్రి కుమారుడు, యెహోవా తన భక్తులు, ఒక పోలిక పోల్చబడింది. తండ్రి తన కుమారుల ఎడల జాలి పడతాడట. యెహోవా తన భక్తుల ఎడల అలాగున జాలి పడతాడు. ప్రభునందు ప్రియులారా, ఈరోజు ఫాదర్స్ డే అనగా తండ్రుల దినోత్సవం. ఈ డేసు ఎందుకు పెట్టారనంటే, ఆయా సందర్భాల్లో మరి వారి చేస్తున్నటువంటి సేవలను మనము జ్ఞాపకం చేసుకోవడం కోసం ఈ రోజులు అనేటువంటివి మదర్స్ డే అని, ఫాదర్స్ డే, టీచర్స్ డే, పాస్టర్స్ డే, మన ఏమన్నా బిడ్డలు చేస్తున్నారు కదా పాస్టర్స్ డే ప్రతి సంవత్సరం కూడా. అలాగా ఈ రోజున ఫాదర్స్ డే. తండ్రులైన ప్రతి వారికి కూడా ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. తండ్రి అనేటువంటి స్థానము నిజముగా చాలా గొప్పది. తండ్రి స్థానములో ఉండుట చాలా గొప్ప భాగ్యం. అయితే తండ్రిని గూర్చి మనము ధ్యానం చేసేటప్పుడు మనము ముఖ్యంగా ముగ్గురు వ్యక్తులను మనం జ్ఞాపకం చేసుకోవాలి. మొట్టమొదటిది హెవెన్లీ ఫాదర్, పరలోకమందున్న మన తండ్రి, దేవుడు, శక్తిమంతుడు, పరిశుద్ధుడు, మనకు సమస్తమును సమకూర్చేటటువంటి తండ్రి, మన పరలోకపు తండ్రి. రెండవదిగా ఎర్త్లీ ఫాదర్, ఈ లోకములో మనకు జన్మనిచ్చినటువంటి తండ్రి. ఈయన మన జన్మకు కారకుడు. మనలను చిన్ననాటి నుండి పెంచి పెద్ద చేసి పోషించి మనలను అభివృద్ధిలోనికి తీసుకురావడానికి కారణమైన తండ్రిని మనము జ్ఞాపకం చేసుకోవాలి. మూడవది స్పిరిచువల్ ఫాదర్, ఆత్మీయమైన తండ్రి. మనలను దేవుని దగ్గరకు నడిపిస్తూ ఉన్నటువంటి ఆత్మీయ తండ్రిని మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని గూర్చిన జ్ఞానము తెలియపరిచి, దేవునికి నీవు ఎలాగూ సమీపంగా ఉండాలో, ఎలాగూ ప్రార్థించాలో, ఎలాగూ జీవించాలో, దేవునికి ఇష్టడుగా నీవు ఎలా ఉంటే ఉంటావో తెలియపరుస్తూ, నిన్ను హెచ్చరిస్తూ, నిన్ను బలపరుస్తూ, నీ కొరకు ప్రార్థిస్తూ, నీ కొరకు కన్నీరు కార్చేటటువంటి ఆత్మీయ తండ్రిని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఫాదర్స్ డే ప్రతి సంవత్సరం జూన్ నెల 3వ ఆదివారం నాడు ఫాదర్స్ డే అని జరిపించుకుంటూ ఉంటారు. తండ్రులందరికీ బొకేలు లేకపోతే మెమొంటేలు ఇచ్చి హ్యాపీ ఫాదర్స్ డే అని చెబుతూ ఉంటారు. అయితే ఒక క్రైస్తవ బిడ్డలుగా మనము ముగ్గురిని మనము జ్ఞాపకం చేసుకోవాలి. హెవెన్లీ ఫాదర్, ఎర్త్లీ ఫాదర్, స్పిరిచువల్ ఫాదర్. మన పరమ తండ్రి అయినటువంటి ప్రభువును కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనకు జన్మనిచ్చిన తండ్రికి కృతజ్ఞులుగా మనం ఉండాలి.
ఆత్మీయ తండ్రి యొక్క సేవలను కూడా మనము జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞత కలిగి ఉండాలి. కాబట్టి ఈ ముగ్గురు కూడా మన జీవితాల్లో ఈ ముగ్గురి పాత్ర చాలా అవసరమైనటువంటిది. కాబట్టి ముగ్గురిని మనము గౌరవించే వారిగా మనం ఉండాలి. ముగ్గురిని కూడా మనము కృతజ్ఞత చెల్లించవలసిన వారే ముగ్గురు కూడా. కాబట్టి పరమ తండ్రి అయినటువంటి దేవుడు, జన్మనిచ్చినటువంటి తండ్రి, మనలను ఆత్మీయముగా నడిపిస్తున్నటువంటి ఆత్మీయ తండ్రి, ముగ్గురు కూడా 3 విధానాల్లో మన యొక్క భవిష్యత్తుకు కారణమవుతున్నారు. మనము జీవించడానికి కారణమవుతున్నారు. మనము ఆశీర్వదించబడడానికి ముగ్గురే కారణం. కనుక ఈరోజు మరి మన తండ్రి అయినటువంటి దేవుని గుణలక్షణములు మనము జ్ఞాపకం చేసుకుని తండ్రికి మనము కృతజ్ఞతలు చెల్లించేవారిగా మనం ఉండాలి. తండ్రి మన కొరకు ఏమి చేయుచున్నాడు అనేటువంటి విషయాల్ని మనం ఆలోచన చేసినప్పుడు దేవుని యొక్క లేఖనంలో మనం మొట్టమొదటిగా చదువుకున్నటువంటి మాట, తండ్రి తన కుమారుల ఎడల జాలి పడునట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. ఒక తండ్రి తన కుమారుల ఎడల జాలి పడతాడట. నా కుమారుడికి ఏం అవసరం, నా కుమారుడికి కావలసినటువంటి పరిస్థితులు ఉన్నాయా లేదా, సదుపాయాలు ఉన్నాయా లేదా, ఇలాగున తండ్రి తన బిడ్డల కొరకు ప్రయాసపడుతూ ఉంటాడు. ఎంతో కష్టపడతాడు, శ్రమ పడతాడు. మరి ఎంతగానో శ్రమపడి కష్టపడి తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటాడు. అలాగునే మన పరమ తండ్రి ఇప్పుడు చెప్పినటువంటి ఈ పాయింట్లు, మొట్టమొదటిది తండ్రి యొక్క లక్షణము జాలిపడుట. జాలిపడుట తన బిడ్డలను చూసి. నేను చెప్పేటటువంటి ఈ విషయాలు మీరు 3టికి అన్వయించుకోవాలి. ఏ 3టికి? పరమ తండ్రి, శారీరక తండ్రి, ఆత్మీయ తండ్రి. ఈ ముగ్గురు లక్షణాలు అన్నమాట. ఒక మాట చెప్పినప్పుడు ఆ మాట ముగ్గురికి వర్తిస్తుంది. 3 సార్లు నేను చెప్పనవసరం లేదు. ఆ మాట నేను చెప్పగానే మీరు ముగ్గురిని కూడా తీసుకోవచ్చు. అదే సమయంలో ఆ లక్షణాలు ఉన్నాయా లేదా అని కూడా మనల్ని మనం చెక్ చేసుకోవాలి, ఒకవేళ మనం తండ్రిగా ఉంటే. కాబట్టి జాలిపడును, తన బిడ్డల యొక్క పరిస్థితి చూసి తండ్రికి ఉండే లక్షణం ఏమిటంటే జాలిపడాలి. ఒకవేళ తండ్రులుగా ఉండి కూడా ఇటువంటి లక్షణం లేకపోయినట్లయితే నిజముగా తండ్రి స్థానాన్ని నీవు భర్తీ చేయలేకపోతున్నావు, లేదా నీవు నిర్వహించలేకపోతున్నావు. నీ ధర్మము, దేవుడు నీకు ఇచ్చిన బాధ్యతను నీవు విస్మరిస్తున్నావు అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. మన పరమ తండ్రి అయితే మన ఎడల జాలిపడే దేవుడుగా ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, మనందరికీ తెలిసిన వాక్య భాగం, తప్పిపోయిన కుమారుడు తన తండ్రితో విభేదించి ఆస్తినంతా పట్టుకుని దూరదేశం వెళ్ళిపోయి ఆస్తి అంతా పాడు చేసుకుని రకరకాలైనటువంటి పరిస్థితుల్లో ఇక ఏమీ లేక దరిద్రుడుగా, దీనుడిగా ఒక్క మాట మాట్లాడతాడు. ఆ చివరి దశలో అంటాడు, నా తండ్రి ఇంట అనేక మంది పనివారికి సైతము అన్నము సమృద్ధిగా ఉన్నది. అప్పుడు గుర్తొచ్చాడు తండ్రి. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులరా, అప్పుడు జ్ఞాపకం వచ్చాడు. జ్ఞాపకం వచ్చి నేను నా తండ్రి యొద్దకు వెళ్ళాలని తిరిగి ప్రయాణమై వెళ్ళాడు. తండ్రి యొద్దకు వెళ్ళాలని ప్రయాణమై తిరిగి వచ్చినప్పుడు తండ్రి చేసినటువంటి పని ఏంటో తెలుసా? మరి ఇంకను దూరముగా ఉండగానే, ఇంకా దూరముగానే ఉన్నాడు. తండ్రి తనను గుర్తుపట్టి, అప్పటికే మనిషి మారిపోయాడు. వస్త్రము లేదు, సరైన వస్త్రము లేదు, సరైన ఆహారము లేదు.
ఆ కుమారుడే చెప్తున్నాడు ఏమని, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను అంటాడు. మరి ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడో చూడండి. మరి అటువంటి పరిస్థితిలో మనిషి మారిపోయి ఉండవచ్చు, జుట్టు గెడ్డం బాగా పెరిగిపోయి ఉండవచ్చు, లేదా ఇంకా ఒక బికారి వలె అతను కనబడవచ్చు. కానీ తండ్రి ప్రేమ, తండ్రి జాలి తన కుమారుని గుర్తుపెట్టి ఇంకా దూరముగా ఉండగానే పరుగున వెళ్ళిపోయాడు. మెడ మీద పడి ముద్దు పెట్టుకుని తన కుమారుని ఎక్కడ తీసుకొచ్చుకున్నాడు? ఇంటి లోపలికి తీసుకెళ్ళిపోయాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, తండ్రి జాలిపడుట. కాబట్టి కొన్ని సందర్భాల్లో తండ్రి మరి కోపపడినప్పటికీ కూడా మరలా జాలి పడతాడు. తన బిడ్డలను చేర్చుకునేవాడిగా ఉంటాడు, తన బిడ్డలను క్షమించేవాడిగా ఉంటాడు. అందుకే ప్రభు అంటున్నాడు, తండ్రి తన కుమారుల ఎడల జాలి పడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. జాగ్రత్తగా గమనించాలి. కాబట్టి ఈ తప్పిపోయిన కుమారుడు ఆ కథను మనము జాగ్రత్తగా గమనించినట్లయితే తండ్రి ప్రేమ ఎంత గొప్పదో అక్కడే అర్థమవుతుంది. తనను కాదనుకుని వెళ్ళినవాడు, తన ఆస్తినంతా పాడు చేసినవాడు, మరి తిరిగి వచ్చినప్పుడు తండ్రి అతనిని చేర్చుకున్నాడు. అంత మాత్రమే కాదు, అతడు ఏవైతే పోగొట్టుకున్నాడో వాటన్నిటినీ మరలా ఇచ్చాడు. ప్రభునందు ప్రియులరా, నిజమే, తండ్రి తన కుమారుల ఎడల జాలిపడును. రెండవ లక్షణాన్ని మనం చూద్దాం. దానిని బట్టి తండ్రులైన వారికి కృతజ్ఞతలుగా మనం జీవిద్దాం. సామెతల గ్రంథం 3:12. సామెతల గ్రంథము, అందరూ బైబిల్ తెరవండి. 3:12. తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. చూడండి, ఇక్కడ కూడా తండ్రి ఏం చేస్తాడంటే, తండ్రికి ఉండేటటువంటి మొట్టమొదటి లక్షణం జాలిపడడం. రెండవది దండించును లేదా గద్దించును. ప్రభునందు ప్రియులరా, గద్దింపు కూడా తండ్రి యొక్క లక్షణమే. గద్దించాలి. ప్రభునందు ప్రియులరా, తప్పు చేస్తూ ఉన్నప్పుడు గద్దించాలి. ప్రవర్తన సరిగా లేనప్పుడు గద్దించాలి. దేవుని యందు విశ్వాసములో మనము కొనసాగలేకపోతూ ఉన్నప్పుడు గద్దించేవారిగా కూడా మనం ఉండాలి. కాబట్టి తండ్రి యొక్క లక్షణం ఏంటంటే గద్దించడం. ఎందుకు గద్దిస్తాడట? అక్కడ కారణం కూడా చెప్తున్నాడు. సామెతల గ్రంథం 3:12లో ఏమంటున్నాడు? అసలు ఎవరిని గద్దిస్తాడట? తనకిష్టుడైన కుమారుని గద్దించు రీతిగా. ఎంత గొప్ప విషయమో చూడండి. అంటే కొన్నిసార్లు తండ్రి మనల్ని గద్దిస్తున్నాడంటే మనమంటే తండ్రికి చాలా ఇష్టము అని మనం గమనించాలి. కానీ గద్దించినప్పుడు ఇష్టపడరు చాలామంది బిడ్డలు. గద్దిస్తూ ఉన్నప్పుడు అది మంచిది కాదు, ఇలా ఉండడం మంచిది కాదు, ఇది చేయడం తప్పు అని చెప్పినప్పుడు దానిని ఇష్టపడరు, దానికి లోబడరు చాలామంది బిడ్డలు. కానీ తండ్రి ఎందుకు గద్దిస్తాడంటే నువ్వంటే తనకు చాలా ఇష్టము గనుక. గద్దిస్తున్నాడు అంటే నిన్ను ఆయన ప్రేమిస్తున్నాడు. అందుకే యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. దేవుడు మనల్ని ఎలాగూ గద్దిస్తాడు? దేవుని వాక్యం ద్వారా గద్దిస్తాడు. వాక్యమునకు మనము లోబడే వారమైతే వాక్యములో దేవుడు మనల్ని గద్దిస్తాడు. దైవదాసుల ద్వారా గద్దిస్తాడు. వాక్యము రీతిలో ఆయన గద్దిస్తాడు. అప్పటికీ వినకపోతే ఒక్కో శోధన, లేకపోతే ఒక్కో శ్రమ, ఒక్కొక్క ఇబ్బందుల ద్వారా కూడా కొన్ని సందర్భాల్లో దేవుడు మనలను గద్దిస్తాడు. గద్దించడం అని అంటే దాని అర్థం ఏమిటంటే ఆయన మనలను ప్రేమిస్తున్నాడు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నా మాటలు కాదు, దేవుని వాక్యం చెబుతుంది.
తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. ప్రభునందు ప్రియులైనాడు చాలామంది, కొంతమంది తల్లిదండ్రులు, కొంతమంది కాదు, దాదాపుగా చాలామంది ఎలాగా ఉన్నారని అంటే, మరి ఒకరు లేదా ఇద్దరే ఉంటున్నారు పిల్లలు. ఇక వాళ్ళు ఏం చేసినా కానీ గద్దించే పని లేదు. గద్దించకుండా గారాబానికి గురి చేస్తూ ఉన్నారు. చిన్ననాటి నుండి చేసేది తప్పైనప్పుడు ఖచ్చితంగా గద్దించాలి. కాబట్టి ప్రియులరా, గద్దించితే మరి వాడేమైపోతాడో అనేటువంటి భయం ఈనాడు చాలామంది తల్లిదండ్రుల్లో ఉండిపోయింది. కనుకనే డిసిప్లిన్ అనేటువంటిది లేకుండా పోతుంది. యవన కాలం వచ్చేసరికి గద్దించాలి, అవసరమైతే వడ్డించాలి కూడా. కానీ ఇప్పుడు తల్లిదండ్రులు భయపడేసేటటువంటి పరిస్థితికి వచ్చేసారు. తల్లిదండ్రులు పిల్లలకు భయపడాల్సి వస్తుంది. చూసారా ప్రియులరా? కానీ దేవుని వాక్యం చెప్పుచున్నది ఏమిటంటే, తండ్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఏం చేయాలి? గద్దించాలి, తప్పనిసరిగా గద్దించాలి. ఈ మాటలు మీకు, నాకు, మనందరికీ కూడా వర్తిస్తాయి. నేను చెప్పాను కదా, నేను చెప్పే ప్రతి మాట ముగ్గురు అన్వయించుకోవాలి, ముగ్గురుకు సంబంధించిన విషయాలు. కాబట్టి ప్రియులరా, దేవుని మందిరానికి రాకపోయినప్పుడు అవసరమైతే పేరు పెట్టి గద్దించాలి. దేవునికి దూరముగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని గద్దిస్తాడు. అలాగే కుటుంబంలో తండ్రిగా బిడ్డలు క్రమమైనటువంటి రీతిలో లేనప్పుడు, ప్రార్థించడం లేనప్పుడు, దేవుని వాక్యం చదవకుండా ఉంటున్నప్పుడు గద్దిస్తున్నారా ప్రియమైన తండ్రులారా? మనలను మనమే పరిశీలన చేసుకోవాలి. గద్దించడము వాళ్ళ మీద మన కోపమేం కాదు, వారి మీద మన ప్రేమ కలిగి ఉన్నామంటే తప్పనిసరిగా వారిని ఏం చేస్తాం? గద్దిస్తాం. కాబట్టి దేవుని యొక్క గద్దింపు మనము లోబడినప్పుడు మేలు పొందుకుంటాం. గద్దింపునకు లోబడకపోతే దేవుని వాక్యం చెబుతుంది, ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరి తిరిగి లేకుండా హఠాత్తుగా వస్తుందట నాశనము. కాబట్టి గద్దింపుకు లోబడాలి. తండ్రి గద్దించినప్పుడు లోబడాలి, పరమ తండ్రి గద్దించినప్పుడు లోబడాలి, ఆత్మీయ తండ్రి గద్దించినప్పుడు లోబడాలి. 3 విషయాలు కూడా మీరు అప్లై చేసుకోవాలి. కాబట్టి ఈరోజు ఫాదర్స్ డే సందర్భంగా తండ్రి మన కొరకు ఏమి చేయుచున్నాడో మనము చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క లేఖనాల్లో కొంతమంది గద్దించకుండా వదిలేశారు. తెలిసి కూడా వారి యొక్క భవిష్యత్తు లేదా వారి యొక్క స్థితి బాగలేదు. దేవుని లేఖనాల్లో కూడా ఏలీ కుమారులు, దేవుని వాక్యము ఖచ్చితంగా చెబుతుంది. మొదటి సమూయేలు గ్రంథము 3:13, మొదటి సమూయేలు గ్రంథము 3:13లో ఏలీ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఏం చేసుకుంటున్నారటండి? కుమారులు తమ్మును తామే శాపగ్రస్తులుగా చేసేసుకుంటున్నారని తానెరియు వారిని అడ్డగించలేదు గనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనికి తెలియజేయుచున్నాను. చూసారా ఇక్కడ ఎంత స్పష్టంగా రాయబడిందో? ఏలీ అనేటువంటి ఒక వ్యక్తి తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకుంటున్నారని తెలిసి కూడా వారిని అడ్డగించలేదు. ప్రభునందు ప్రియులరా, అడ్డగించకపోవడం వల్ల ఏమైందట? వాళ్ళ మీదకి నిత్యమైన శిక్ష వచ్చింది. అక్కడ వ్రాయబడింది, అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధింతునని అన్నాడు ప్రభు. కారణం ఏమిటంటే ప్రియులరా, గద్దించలేదు, అడ్డగించలేదు. అందుకే ఏలీ కుమారుల పరిస్థితి దారుణంగా కనబడతా ఉంది. అలాగే కుమారులు
అస్తమాను సెల్ ఫోన్ పట్టుకుంటూ ఉన్నప్పుడు గద్దించాలి. లేకపోతే అస్తమాను ఏదైతే మనం వద్దని చెప్తామో వాటిని చేస్తూ ఉన్నప్పుడు తప్పనిసరిగా గద్దించాలి. అలాగే ఆత్మీయులుగా దేవుడు మనల్ని గద్దిస్తూ ఉన్నప్పుడు మనం లోబడాలి. ఆత్మీయ తండ్రి గద్దించినప్పుడు ఆ గద్దింపుకు లోబడాలి. ఏలీ గద్దించలేదు, అలాగే దావీదు కూడా గద్దించలేదు. ఎవరినో తెలుసా? అబ్షాలోమును. అందుకే అబ్షాలోము స్థితి బాగోదు. అతని యొక్క అంతమును మనం గమనించినప్పుడు భూమికి ఆకాశమునకు మధ్యలో వేలాడుతూ ఉంటుండగా చనిపోయాడు. ప్రభునందు ప్రియులరా, కాబట్టి తండ్రి ప్రేమించిన వాడైతే తప్పనిసరిగా ఏం చేయాలి? గద్దించాలి. తర్వాత మూడవ మాటలోనికి వెళ్ళిపోదాం. మొట్టమొదటిది తండ్రి యొక్క లక్షణం జాలిపడును, రెండవది గద్దించును. మూడవ మాటలోనికి వెళ్ళిపోదాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 8వ వచనం. మీ తండ్రిని అడుగక మునుపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. సరే, తండ్రి మన అక్కరలు తీర్చేవాడు. తండ్రి మన అక్కరలు తీర్చేవాడుగా ఉన్నాడు. మీకు అక్కరగా ఉన్నవేవో మీరు అడగక ముందే ఆయనకు తెలియను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన అక్కరలు ఏమిటో ఆయనకు తెలుసు. తండ్రి యొక్క లక్షణము అక్కరలు తీర్చుట. అక్కరలు తీర్చాలి. తండ్రి అక్కర తీర్చేవాడిగా ఉండాలి. తండ్రి స్థానం అది. కాబట్టి శారీరకమైనటువంటి తండ్రి అక్కరలు తీరుస్తాడు. తన బిడ్డలకు ఏం కావాలో, ఏం అవసరమో అవన్నీ కూడా అక్కరలు తీర్చే వ్యక్తిగా తండ్రి ఉండాలి. ఈ మాటలు మనం చదువుతున్నప్పుడు ఒకటి దేవునిని మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మన అక్కరలు తీర్చే దేవుడు. మనము అడుగు వాటి కంటేను, ఊహించు వాటి కంటేను అత్యధికమైన మేలులు దేవుడు మనకు చేస్తూ ఉన్నాడు. ప్రియులరా, మరి తండ్రి మన అక్కరలను అడుగక ముందే తీరుస్తూ ఉన్నాడు. కాబట్టి తండ్రికి మనము కృతజ్ఞులుగా ఉండాలి, కృతజ్ఞత చెల్లించేవారిగా ఉండాలి. మరి కృతజ్ఞతలు చెల్లిస్తున్నామా? తండ్రికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నామా? పరమ తండ్రికి, శారీరకమైన తండ్రికి, ఆత్మీయ తండ్రికి కృతజ్ఞులుగా మనము ఉంటున్నామా? ఎందుకంటే తండ్రి మన అక్కరలను తీరుస్తున్నాడు కనుక. ఈ మాటలు మనము ధ్యానం చేస్తూ ఉంటుండగా ఇవి తండ్రి యొక్క బాధ్యతలు గుర్తు చేస్తూ ఉన్నాయి. కొంతమంది బిడ్డల యొక్క అవసరతలు పట్టించుకోరు. కొంతమంది బిడ్డలు ఏ అక్కరలో ఉన్నారో, ఏ పరిస్థితిలో ఉన్నారో కూడా పట్టించుకోనకుండా తను కష్టపడింది ఆ డబ్బులతోటి త్రాగేసే వాళ్ళు లేకపోలేదు, త్రాగుడికి ఖర్చు పెట్టేసుకునే వాళ్ళు లేకపోలేదు. బిడ్డల అవసరతలు ఏమిటి? కుటుంబంలో భార్య, బిడ్డలు ఏమి తింటారు, ఏమి ఉంటారు, ఎలాగుంటారు, ఇలా పట్టించుకునేటువంటి తండ్రులు కూడా ఉన్నారు ప్రియులరా. కానీ మన పరమ తండ్రి అయితే మనము అడుగక ముందే మన అక్కరలను తీర్చే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క లేఖనాల్లో 32వ వచనం చూడండి, అదే అధ్యాయము. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. మనకు ఏమేమి కావాలో, ఏమేమి అవసరమో మన పరలోకపు తండ్రికి తెలుసు. ఆయన తీర్చే దేవుడు, అక్కరలు తీర్చే దేవుడు, అవసరతలు తీర్చే దేవుడు, లోటులు తీర్చే దేవుడు మన పరమ తండ్రి. మరి మన అక్కరలు తీర్చే దేవుడు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 9వ వచనంలో మనం గమనించినప్పుడు, మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా,
చేపను అడిగిన ఎడల పామునిచ్చున? మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవులనియ్యనెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చును. ప్రభునందు ప్రియులరా, చూడండి, ఇక్కడ ఈ లోకంలో ఉన్నటువంటి మనుష్యుడే తన కుమారుడు ఒకవేళ రొట్టె అడిగాడు అనుకోండి, రాతినిచ్చునా అంటాడు. రొట్టె అడిగితే రాయి తెచ్చిస్తాడా తండ్రి? ఇంకా మంచి శ్రేష్టమైనది తెచ్చిస్తాడు. అలాగే ఒకవేళ చేప అడిగాడు అనుకోండి, పామును తెచ్చిస్తాడా? మంచి ముళ్ళు లేని చేపను తెచ్చిస్తాడు కదా. తండ్రి ఆలోచన అలా ఉంటుంది. కాబట్టి ప్రియులారా, ఈ లోకపు తండ్రి ఇలాగున మనకు చేస్తున్నప్పుడు మన పరమ తండ్రి ఇంకెంత గొప్పవాడు. అందుకే అంటున్నాడు, మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవులనియ్య ఎరిగి ఉండగా పరలోకమందున మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. చూడండి ప్రియులారా, ఈ లోకములో తండ్రి అడిగిన వాటికంటే మంచివి తేవాలని, మంచివి ఇవ్వాలని, పిల్లలకు మంచి సమకూర్చాలని ఈ లోకపు తండ్రి ఆలోచిస్తున్నాడు కదా. మరి మీ పరలోకపు తండ్రి అంతకంటే గొప్పగా ఆలోచన చేసి అంతకంటే గొప్పవాడు కనుక మంచి ఈవులనే మీకు ఇస్తాడు. కాబట్టి మన తండ్రి లక్షణం అక్కరలు తీర్చేటటువంటిది. కాబట్టి మన పరమ తండ్రి మన అవసరతలు తీర్చే దేవుడు. కాబట్టి మన తండ్రిని మనం అడగాలి. ఆయనను అడుగుట వలన మనం పొందుకోగలుగుతాం. నీకేది అవసరమో ఆయనకు తెలుసు, నీకేది అక్కరలో ఉన్నావో ఆయనకు తెలుసు. అయినప్పటికీ నీవు అడగాలి, మోకరించి అడగాలి, దేవుని వైపు చేతులు చాపి అడగాలి, ప్రార్థించి అడగాలి, కన్నీరు కార్చి అడగాలి. అడిగినప్పుడు మనము అడిగిన వాటి కంటే మేలైన ఈవులు ఆయన మనకి దయచేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్పండి, మళ్ళీ చెప్పండి. తండ్రి మొదటిగా జాలిపడును, రెండవది గద్దించును, మూడవది అక్కరలు తీర్చును, నాలుగవది మత్తయి సువార్త 6వ అధ్యాయం 14వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 14వ వచనం. మనుష్యుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. తండ్రి యొక్క మరొక లక్షణం ఏమిటంటే అపరాధములను క్షమించుట, క్షమాపణ గుణం. తండ్రిలో లక్షణాల్లో ఇదొకటి. మనలను క్షమిస్తున్నాడండి మన తండ్రి. నిజముగా మనము చేసిన తప్పిదములకు, అపరాధములకు, పాపములకు మనకు శిక్ష వేయాలని అంటే మనలో ఎవరము కూడా దేవుని మందిరంలో ఉండడానికి కూడా సరిపడము. ఆయన మనల్ని క్షమిస్తూ ఉన్నాడు. ఆయన మన అపరాధాలని క్షమిస్తున్నాడు. కనుకనే మనం ఇంకనూ ప్రభు కృపలో ఉన్నాం. దానికి కారణం ఏమిటంటే తండ్రి యొక్క లక్షణం క్షమాపణ గుణం. అయితే మరి తండ్రి మనలను క్షమించేవాడిగా ఉంటాడు. తండ్రి ప్రేమ, క్షమాపణ. తప్పిపోయిన కుమారుడిని నేను జ్ఞాపకం చేశాను. మరి గబగబా పరిగెత్తుకుని వెళ్ళి కుమారుడి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడంటే ఆ కుమారుడిని క్షమించాడు. క్షమించకపోతే నన్ను ఎదిరించి వెళ్ళాడు వాడు ఎలా బ్రతుకుతాడో చూస్తాను, మరలా నా ఇంటికి ఏ ముఖం పెట్టుకుని వస్తాడో చూస్తాను. ఇవి మనుష్యుల ఆలోచనలు. క్షమించలేని హృదయం మాట్లాడే మాటలు ఇవి. ప్రభునందు ప్రియులరా, క్షమించే తండ్రిగా ఉన్నాడు కనుకనే పరుగును వెళ్ళి తన కుమారుని మెడ మీద పడి ముద్దు పెట్టుకుని లోపలికి తెచ్చుకున్నాడు. తల్లిదండ్రులైన వారు క్షమించేవారిగా ఉండాలి. బిడ్డలు తప్పిదాలు చేసినప్పుడు క్షమించగలుగుతున్నామా? బిడ్డలు ఒకవేళ త్రోవ తప్పినప్పుడు వారిని చేరదీసుకోగలుగుతున్నామా?
క్షమించేటటువంటి వారిగా మనం ఉండాలి. తండ్రి యొక్క లక్షణం క్షమించే లక్షణం. కాబట్టి క్షమించాలి, వారిని చేరదీసుకోవాలి. తప్పిపోయిన కుమారుణ్ణి తండ్రి చేరదీసుకున్నట్లుగా దేవుడు నిన్ను నన్ను నిరంతరము క్షమిస్తూ చేరదీస్తున్నాడు. కాబట్టి మనం ఇంకా దేవుని కృపలు పొందుకోగలుగుతున్నాం. చాలామంది అంటూ ఉంటారు, నేను క్షమించనండి అంటూ ఉంటారు. లేదు లేదు, ప్రభు అది చెప్పటం లేదు. ఆయన క్షమించే దేవుడు, మనలను కూడా క్షమాపణ గుణాన్ని కలిగి ఉండమని అంటూ ఉన్నాడు. కాబట్టి ప్రియులరా, కేవలము క్షమించి ఇంటిలోనికి రానివ్వడమే కాదు, తను ఏవైతే కోల్పోయాడో అవన్నీ మరలా తిరిగి ఇచ్చేశాడు. ఉంగరం ఇచ్చాడు, ప్రశస్త వస్త్రం ఇచ్చాడు, కాలికి చెప్పులు ఇచ్చాడు, అధికారం ఇచ్చాడు, గొప్ప విందు చేశాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, తండ్రికి ఉన్నటువంటి లక్షణం మరొకటి ఏమిటి? క్షమించే గుణం. క్షమించే గుణం నీవు నేను కూడా కలిగి ఉండాలి. క్షమించే గుణాన్ని మనం కలిగి ఉండాలి. తరువాత మాటలోనికి వెళ్ళిపోదాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 26వ వచనం. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటి కంటే బహుశ్రేష్ఠులు కారా? ఎవరు పోషిస్తున్నాడటండి? మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తూ ఉన్నాడు. తండ్రికి ఉండే మరో లక్షణం పోషించే లక్షణం. పోషించాలి. తల్లిదండ్రులుగా కుటుంబాన్ని పోషించాలి, బిడ్డలను పోషించాలి. తండ్రి ఏం చేస్తున్నాడట? వాటిని పోషిస్తూ ఉన్నాడు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటికంటే మీరు బహుశ్రేష్ఠులు కారా? వాటిని తండ్రి పోషిస్తూ ఉంటే మరి మీరు వాటికంటే కూడా బహుశ్రేష్ఠులు. అవును, మనలను శ్రేష్టమైన వారిగానే ప్రభువు చేశాడు. ఈ లోకములో సర్వ సృష్టి దేవుని నోటి మాట వలన కలిగింది. దేవుని నోటి మాట వలన కలిగింది. కానీ మనిషి తన స్వహస్తాలతో తానే స్వయముగా చేసుకున్నాడు. తన ఊపిరిని ఊదాడు. ప్రభునందు ప్రియులరా, ఆకాశ పక్షులు లేకపోతే ఇవన్నీ కూడా కలుగునుగాక అని దేవుడు ఒక మాట పలకగానే ఇవన్నీ కలిగినాయి. కానీ మనిషి అలా కలగలేదు. కాబట్టి మనిషి శ్రేష్టమైన వాడిగా దేవుడు చేశాడు. తన స్వతహాగా తన సొంత హస్తాలతో చేశాడు. తన ఊపిరిని ఊదాడు. కాబట్టి మనిషి ఆకాశ పక్షుల కంటే డెఫినెట్గా బహుశ్రేష్ఠుడు. మరి అంతటి శ్రేష్టమైన మిమ్ములను మీ పరలోకపు తండ్రి పోషించడా? కొన్ని సందర్భాల్లో దేవుని మందిరాన్ని విడిచిపెట్టేస్తూ ఉంటాం మనం. ఈ ఆలోచన రేపు రావు, ఈ ఆలో దొరికిన పని రేపు దొరకదు, ఈవేళ పిలుస్తారు రేపు పిలవరు అనేటువంటి అల్ప విశ్వాసంలో పడిపోతూ ఉంటాం. పోయిన వారం చాలామంది రాలేదు, ఈ వారం కూడా చాలామంది రాలేదు. ప్రభునందు ప్రియులారా, దేవుని సన్నిధిని విడిచిపెట్టేయకూడదు. మీ పరలోకపు తండ్రి మిమ్మలను పోషించేవాడిగా ఉన్నాడు. పోషించేవాడు దేవుడు. కాబట్టి మనము కొన్ని సందర్భాల్లో ఆయన మనలను పోషిస్తాడు అనేటువంటి ఆ ధైర్యం మనం కోల్పోతూ ఉంటాం. కానీ దేవుడు మనలను పోషించే దేవుడు, సంరక్షించే దేవుడు. తండ్రి మనలను పోషిస్తాడు అని ఆ తండ్రి యొక్క లక్షణాన్ని మనం గమనించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తండ్రి యొక్క లక్షణం, మరొక లక్షణం చూద్దాం. మనం చదువుకున్న కీర్తన భాగం 121:7వ వచనం. కీర్తన భాగం. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును
కాపాడును. చూడండి, తండ్రి కాపాడే దేవుడు. తండ్రి లక్షణం ఇది, కాపాడే దేవుడు. ప్రభునందు ప్రియులరా, గొర్రెల కాపరి గొర్రెలను కాపాడినట్టుగా దావీదు ఏం చేశాడండి? సింహము వచ్చి గొర్రెను పట్టుకుపోతుంటే ఆ పోర్లే మిగతా గొర్రెలన్నీ ఉన్నాయి కదా, ఒక గొర్రె కదా అనుకున్నాడా? సింహానికి ఎదురు వెళ్ళి తన ప్రాణమును అడ్డుపెట్టి ఆ గొర్రెను సింహము నుండి తప్పించాడు, కాపాడాడు. కాపాడవలసినటువంటి బాధ్యత తండ్రిపై ఉన్నది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, కాపాడే దేవుడు. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. తండ్రి యొక్క లక్షణం కాపాడడం, బిడ్డలను కాపాడుకోవాలి. ప్రభునందు ప్రియులారా, ఈ మాట కాపాడడం అంటే వాళ్ళకి కావలసిన ఆహారం వస్త్రం ఇచ్చేయడమే కాదు, లోకము నుండి కాపాడాలి బిడ్డల్ని. నేడున్నటువంటి పరిస్థితుల్లో బిడ్డలను కాచుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రియమైన తల్లిదండ్రులారా, కాపాడుకోవాలి. తండ్రి బిడ్డలను కాపాడుతాడు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి బిడ్డలను లోకములో పడిపోకుండా, లోకములోనికి వారు జారిపోకుండా బిడ్డలను కాపాడుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులుగా మనపై ఉన్నది. కాపాడుకోనే వారిగా మనం ఉండాలి. చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. 1 సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనం. 1 సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనం. ఆ దినమున ఏలీ యొక్క ఇంటి వారిని గురించి నేను అమ్మా అదేనా? 1 సమూయేలు 3:12 చదవండి. ఆ దినమున ఏలీ యొక్క ఇంటి వారిని గురించి నేను చెప్పినదంతయు వారి మీదకి రప్పిత్తును, దాన్ని ముగింతును. తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులనుగా చేసి కొనుచున్నారని తాము ఎరిగియు వారిని అడ్డగించలేదు. చాలు. చివరి మాట ఏమిటంటే, యోబు గ్రంథం 1వ అధ్యాయము 4-5 వచనాలు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 4-5 వచనాలు. అతని కుమారులందరూ వంతుల చొప్పున అనుదినము 4వ అధ్యాయం 4వ వచనం అమ్మది 5 చదవండి. వారి విందు దినములు పూర్తిగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమును లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలిని అర్పించుచు వచ్చెను. ఏం చేస్తున్నాడు ఇక్కడ? యోబు తన బిడ్డల కొరకు దహన బలి అర్పిస్తున్నాడు. ఇంకా ఏం చేస్తున్నాడు? వారిని పవిత్రపరచి అనేటువంటి మాట అక్కడ మనం అండర్లైన్ చేసుకోవాలి. వారిని పవిత్రపరుస్తున్నాడు అంటే తండ్రి తన బిడ్డలను పరిశుద్ధులుగా ఉండాలి అని కోరుకుంటాడు. మన పరమ తండ్రి ఆయన బిడ్డలమైనటువంటి మనం ఎలాగ ఉండాలని కోరుకుంటున్నాడు? పరిశుద్ధులుగా ఉండాలని కోరుకుంటున్నాడు. కాబట్టి యోబు ఇక్కడ చేస్తున్న పనేంటో తెలుసా? బిడ్డలు పరిశుద్ధులుగా ఉండాలని దహన బలులు అర్పిస్తున్నాడు. బిడ్డలు పరిశుద్ధులుగా ఉండాలని దహన బలులను అర్పిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన బిడ్డల కొరకు వారు పరిశుద్ధులుగా ఉండాలని మనము దహన బలులు అర్పించక్కర్లేదు. ఇప్పుడు దహన బలి ఏమిటో తెలుసా? మోకరించి ప్రార్థించడమే దహన బలి. బిడ్డల కొరకే ప్రార్థన చేయాలి. ఇక్కడ యోబు తన బిడ్డల విషయంలో ప్రార్థన చేస్తున్నాడు. ఎలాగో తెలుసా? ఒకవేళ తమ కుమారులు తెలియక హృదయములో దేవుని దూషించారేమో, పాపము చేశారేమో, దేవునికి వ్యతిరేకముగా నడుచుకుంటున్నారేమోనని వారిని పవిత్రపరచడానికి మరి ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలులను అర్పిస్తున్నాడు. తండ్రి తన కుమారులను పరిశుద్ధపరచును. కాబట్టి తండ్రి పరిశుద్ధుడు కనుక ఆయన కుమారులు కూడా ఎలాగ ఉండాలని
ఆయన కోరుకుంటాడంటే పరిశుద్ధులుగానే ఉండాలని కోరుకుంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అంతకుముందు మనం చూస్తాం, ఏలి తన కుమారులు శాపగ్రస్తులు అవుతున్నారని తెలిసి కూడా గద్దించలేదు, దానికి పరిహారంగా ఏమీ చేయలేదు. కానీ ఇక్కడ యోబు అయితే తనకు తెలియదు, అయినప్పటికీ ఒకవేళ పిల్లలు తెలియక దేవునికి వ్యతిరేకంగా ఉన్నారేమో, వాళ్ళ హృదయంలో దేవునికి వ్యతిరేకంగా ఆలోచిస్తున్నారేమో, పాపము చేస్తున్నారేమోనని వారిని పవిత్రపరచడం కోసం దహన బలులను అర్పిస్తున్నాడు. మన బిడ్డల కొరకు కూడా వారిని మనం పవిత్రపరచాలని అంటే ప్రార్థించడం ఒకటే మార్గం. ప్రార్థన చేయాలి. దేవా, మంచి ప్రవర్తన దయచేయి, దేవుని ఎడల భక్తి దయచేయి ప్రభువా, దేవుని ఎడల భయం దయచేయి ప్రభువా అని ఆ బిడ్డల కొరకు ప్రార్థించవలసిన బాధ్యత తల్లిదండ్రులుగా మనపై ఉన్నది. కాబట్టి ఈ రోజున మరి తండ్రుల దినోత్సవం, ఫాదర్స్ డే. మరి తండ్రిగా, తల్లిగా ఇవన్నీ కూడా మనం చేయవలసినటువంటి బాధ్యతలు కూడా మనకు గుర్తు చేస్తున్నాయి. తండ్రి అయిన దేవుడు ఇవన్నీ జరిగిస్తున్నాడు మన పట్ల, ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాడు. అందుకే తన బిడ్డలు పరిశుద్ధంగా ఉండాలని యోబు దహన బలులు అర్పిస్తే, మన పరమ తండ్రి అయిన దేవుడు మనము పరిశుద్ధులం అవ్వాలని తన కుమారుణ్ణే ఈ లోకానికి పంపించి మన కొరకు దహన బలిగా అర్పించాడు. కాబట్టి తన బిడ్డలు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు? పరిశుద్ధులుగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఇది తండ్రి యొక్క లక్షణాలు. తండ్రులుగా ఉన్నటువంటి మనలో ఈ లక్షణాలు ఉన్నాయా లేదా? ఎన్ని టిక్కులు పెట్టుకుంటే ఎన్ని వస్తాయో టిక్కులు, ఇంటూలు ఎన్ని వస్తాయో మనమే పరిశీలన చేసుకోవాలి. ఎక్కువ టిక్కులు వస్తే ఈజ్ ఏ గుడ్ ఫాదర్, మరి ఒకటో రెండో వచ్చినాయి అనుకోండి, మనం సరి చేసుకోవలసిన వారంగా మనం ఉన్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈరోజు పురుషులు కూడా ఎక్కువ మంది రాలా. మరి ఈరోజు ఫాదర్స్ డే, చాలామంది మందిరానికి నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఈ వారమే కదా, ఒక్క వారమే కదా, పర్లేదులే, దేవుడు అలా అనుకున్నాడు అనుకోండి, ఒక్క వారమే అని మనల్ని విడిచిపెట్టాడు అనుకోండి, ఒక వారం కాదు, ఒక క్షణం విడిచిపెడితే చాలు. ఒక క్షణం దేవుడు మనల్ని విడిచిపెడితే మరి ఏమవుతామో తెలియదు. మరి మనం అనుకుంటున్నట్టుగా దేవుడు అనుకుంటే మరి ప్రియులరా, కాబట్టి దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. సరే, మంచిది. ఫాదర్స్ డే సందర్భంగా మరి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి తండ్రి గురించి చెప్పాలని అంటే. కాబట్టి ముగ్గురికి మనం ఎల్లప్పుడూ జీవితాంతము కృతజ్ఞులుగానే ఉండాలి. జన్మనిచ్చిన తండ్రికి విధేయుడుగా, కృతజ్ఞులుగా మనం ఉండాలి. అలాగే ప్రభునందు ప్రియులారా, ఆత్మీయ తండ్రికి, అన్నిటికంటే ఎక్కువగా మన పరమ తండ్రికి విధేయులుగా, కృతజ్ఞత కలిగి ఉండాలి. కాబట్టి ఆ విధంగా మనము జీవించగలిగితే ఆ తండ్రి యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. మేలైన ఈవులు ఆయన మనకు దయచేస్తాడు. అటువంటి కృపలను పరిశుద్ధాత్మ దేవుడు మనందరకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకునండి. ప్రార్థన.